నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో వెలిసిన శ్రీ చక్ర శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మరియు గవ్వల వీధిలో వెలిసిన లక్ష్మీ భూదేవి సమేత చెన్నకేశవ స్వామి సన్నిధిలో వైకుంఠ ముక్కోటి ఏకాదశి పండుగను కన్నుల పండుగగా నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ రెండు ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులందరూ స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ చక్ర శ్రీనివాసుని సన్నిధి యందు పూజా కార్యక్రమాలన్నీ పండితులు మడుగుల రఘునాథ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీ చక్ర శ్రీనివాసుడు పూల అలంకరణలో సాక్షాత్తు ఆ తిరుమలేశుడిని మైమర్పించే విధంగా ఉందని స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు అనుకుంటూ ఉండడం విశేషం. వెంకటేశ్వర స్వామి వారి సేవలో చింత రామకృష్ణ, గంట శ్రీనాథ్, మాదాసి లక్ష్మీనారాయణ, బారిక కుల్లయ్యప్ప, చిలబండ్ల రాంబాబు, కానాల గోవిందు, పాముల లక్ష్మీదేవి, రఘువీర, కమల్నాథ్ తదితరులు పాల్గొన్నారు. गोविंदेति सदा ध्यानं सदा गोविंद कीर्तनं करे करे पंडित नारम्म पंडित